జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అత్యంత బాధాకరం, దారుణమని యావత్ భారతదేశం ఖండించాలని భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు, బీఎస్పీ సీనియర్ నాయకులు నాసిన భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ, దేశంలో ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా బేషరతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు బివి రమణయ్య మాట్లాడుతూ, ఉగ్రదాడులను సహించేది లేదన్నారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉగ్రదాడులలో అసువులు బాసిన వారందరికీ నివాళులర్పిస్తున్నామన్నారు. ఐక్యవేదిక నాయకులు, ఇన్సాఫ్ సమితి రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్ జమాలుల్లా మాట్లాడుతూ, దాడులకు పాల్పడిన దోషులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఐక్యవేదిక నాయకులు, వైసీపీ గూడూరు నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు షేక్ కాలేషా మాట్లాడుతూ, ఉగ్రదాడులు ప్రపంచ శాంతికి విఘాతమన్నారు. ఉగ్రదాడులపై నిర్లక్ష్యం తగదన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాన బాధ్యత వహించి బేషరతుగా డిమాండ్ చేశారు. పక్కన పెట్టాలని కోరుకుంటుంది. అలాగే ఈ కార్యక్రమం గూడూరులో మైనార్టీలు కూడా దీన్ని డిమాండ్ చేస్తూ వాళ్ళని ఉరి చేయాలని డిమాండ్ చేయడం అనేది మంచి సాంప్రదాయం. ఇట్లాంటి ఐక్యతాభావం హిందూ ముస్లిం మధ్య ఐక్యత కోరుకునేది బహుజన్ సమాజ్ పార్టీ. తప్పనిసరిగా ఈ కార్యక్రమాలని గూడూరులో ఇంత ఉమ్మడిగా అన్ని పార్టీలను ఆహ్వానించి ఈ కార్యక్రమం చేసేదానికి మీ అందరికీ కూడా హర్షిస్తూ సెలవు.